హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కూడా కమెంట్స్లో షేర్ చేసుకోండి. ఈ వీడియో ఏంటంటే మళ్ళీ అరుణాచలం వెళ్ళానండి. ఈ మంత్ పౌర్ణమి రోజు, అదే 12th ఫిబ్రవరి అండి. ఈ వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. ఈ నేను అక్కడ వెళ్ళినాక ఎలాంటి స్ట్రగుల్స్ ఫేస్ చేసినాను, మీకు ఏ ఏ టైమింగ్ కరెక్టు, లేదంటే ఎలా వెళ్తే బెస్ట్, ఇలాంటివి కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుంటాను. ఇంకా ఒక విషయం నాకిక్కడ చాలా హ్యాపీనెస్ ఇచ్చింది ఏంటంటే, నాకు తెలిసిన అన్న ఒకరు వచ్చి మెసేజ్ చేశారనమాట వాట్సాప్‌లో. "నీ వీడియో చూసానమ్మా, చాలా మోటివేటెడ్‌గా ఉంది. నేను కూడా వెళ్ళొచ్చాను తిరువణామలైకి, అదే అరుణాచలంకి" అనేసి పెట్టారు. నాకు చాలా 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 హ్యాపీగా అనిపించిందండి ఆ మెసేజ్ చూడంగానే. మన వీడియో కూడా ఒకరికి మోటివేట్ అవుతుంది అంటే, మన నుండి ఒక ఇన్ఫర్మేటివ్ విషయం అయితే అవతల మనిషికి రీచ్ అవుతాంది అంటే, మనకు అంతకు మించింది ఇంకేముంటుంది చెప్పండి? అంటే నేను కూడా చెప్పాను కదా లాస్ట్ బిఫోర్ వీడియోలో, వెళ్ళాలి అనేసి ఎన్నో సార్లుగా అనుకుంటూనే ఉన్నాను. బట్ కుదరలేదనేసి. ఇప్పుడు కుదిరిందనమాట. ఆ కుదరడం ఏంటో గానీ ఎవ్రీ మంత్ అంటే నేను డిసెంబర్ వెళ్ళాను, జాన్వరి వెళ్ళాను, ఇప్పుడు ఫిబ్రవరి కూడా వెళ్ళాననమాట. ఇంకా ఒకరే వెళ్తున్నాను కదా! ఎలా అవుతుందో, ఎలా ఉంటుందో అనేసి కొంచెం భయం కూడా ఉండింది. ఇది అనుకోకుండా ప్లాన్ చేశానండి. ఏంటంటే ఒక లాస్ట్ వీక్ వచ్చి నేను 4:30కి మార్నింగ్ లేచి యోగాసనం చేసుకుంటా ఉన్నాను. ఆ టైంలో నాకు ఎందుకో 1 అవర్ తర్వాత మనము ఇంకోసారి వెళ్ళొద్దామా, వాక్ చేద్దాము, గిరి ప్రదక్షిణ చేద్దాము అనిపిచ్చింది. సడెన్‌గా ఇంకా గూగుల్‌లో ఇంకా బసెస్ చూడడం స్టార్ట్ చేశాను. ఇంకా అన్నీ సూటబుల్ టైమింగ్స్ అయితే ఉండిండ్లేదు. దాంట్లో ఇంక ఇదొక్కటనమాట. 6:15కి నాకు పొద్దున మార్నింగ్ బస్ ఉన్నింది. సో, ఇంకా ఈవినింగ్ లేట్ అవర్స్‌లో అంటే కొంచెం ఇబ్బంది కదా! ఎవరైనా డ్రాప్ చేయాలన్నా కూడా కుదరదు. క్యాబ్స్ ఇవన్నీ సేఫెస్ట్ కాదు. ఇవన్నీ ఆలోచించుకొని సరే వద్దులే మార్నింగే వెళ్దాం అనేసి 6:15కి అయితే బయలుదేరదాం అనుకున్నాను. ఇంకా బస్ అయితే బుక్ చేసుకున్నాను. అది నాకు అరౌండ్ 8:30, 8:50 రూపీస్ అట్లా పడిందనమాట. ఇంకా మా బిల్డింగ్‌లో ర్యాపిడోలో పనిచేస్తున్న అబ్బాయి ఉన్నాడు. ఇంకా వాళ్ళ వైఫ్‌కి నేను చెప్పాను ముందు రోజే. నన్ను అక్కడ ఎలక్ట్రానిక్ సిటీ స్టాప్‌లో అయితే వదలమని చెప్పి పొద్దున. అలానే అక్క వదిలేస్తారులెండి ఇబ్బందేం లేదు అంటే, ఇంక సరే తనొచ్చాడు వదిలేసి, ఇంకా 6:10కంతా రీచ్ అయిపోయాననమాట ఎలక్ట్రానిక్ సిటీ స్టాప్‌లో అయితే. బట్ బస్ అయితే 6:25కి అలా వచ్చింది. ఈ టెంపుల్‌కి వెళ్లి రావడమో, లేదంటే నా నార్మల్ జాతకపరంగా బాగా కలిసొచ్చిందో తెలీదు కానీ, ఈ మధ్య నేను చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. పాజిటివ్ మైండ్ సెట్‌తో ఒక నేను ఏది తలపెట్టినా, ఏ వర్క్ స్టార్ట్ చేసినా ఏదో కొంచెం ఎంకరేజ్‌మెంట్‌గా నా సెల్ఫ్ ఎంకరేజ్‌మెంట్‌గాను, మోటివేటెడ్‌గా అలా అనిపిస్తూ ఉంటుంది. అండ్ ఈవెన్ హెల్తీగా కూడా ఉన్నాను అనేసి బాగా తెలుస్తోంది నా బాడీలోని డిఫరెన్సు. ఇంకా నేనైతే మార్నింగ్ 4:30కి లేచాను. లేసి అలారం పెట్టేసుకుంటిని నైటే. బట్ నైట్ త్వరగా పడుకుందామనేసి 10:30కి అంతా పడుకునేసాను. నైటే ఇల్లంతా క్లీన్ చేసి పెట్టుకునేసన్నాను. సో, 10:30కి పడుకొని కాసేపు ఒక హాఫ్ అన్ అవర్ పడుకోనుంటిని. 11కంతా ఎందుకో తెలియను సడెన్‌గా మెలుకువొచ్చింది. ఇంక లేసి కూర్చున్నాను. ఇంకా అప్పటి నుంచి నిద్రే పట్టలేదనమాట. హాఫ్ అన్ అవర్ మాత్రం చాలా నిద్రపోయున్నాను. ఇంక మెలుకువ వచ్చినప్పటి నుంచి ఇంకేం చేసేది తెలీక, ఇంకా మొబైల్ చూసుకుంటూ అలా కాసేపు ఉండిపోయాననమాట. ఇంక మార్నింగ్ 4:30కంతా లేచేసాను. ఇంక లేసి స్నానం చేసేసి దేవుడికైతే పూజ చేసుకున్నాను. ఇంకా పైన అబ్బాయికి చెప్పాను కదా! 5:30కి ఫోను చేశాను. ఇంక బయలుదేరదాము అంటే, ఇంక సరే అనేసి తను కూడా స్నానం చేసుకొని వచ్చాడనమాట. ఇంక నేను టెంపుల్‌కెళ్తున్నాననేసి ఇంకా అట్లానే వదిలితే బాగోదు అనేసి పాపం తను కూడా నా వల్ల ఇబ్బంది పడ్డాడనిపిస్తుంది. ఇంకా 6:00 అయితే ఇంట్లో నుంచి బయలుదేరాను. బయలుదేరి ఇంకా ఎలక్ట్రానిక్ సిటీ స్టాప్‌కయితే రీచ్ అయిపోయాననమాట. ఎవరైనా సింగిల్ పర్సన్ ట్రావెల్ చేయాలనుకున్నా కూడా దేవుడి దగ్గర దర్శనానికి వెళ్ళాలి అనుకున్నా కూడా ఇక్కడ మనకు తిరుమలలో ఎలాగో అలానే అనిపిచ్చింది నాకైతే. అంటే క్రౌడ్‌గా ఉండడం వల్ల మనకు ఎలాంటి ఇబ్బందయితే అనిపిచ్చదండి. హ్యాపీగా మీరు ఎవరైనా ఇండివిడ్యువల్‌గా ప్లాన్ చేసుకుంటే కూడా వెళ్ళి రావచ్చు. నాకు నైట్ నిద్రపోకపోవడానికి కూడా మేబీ ఇది కూడా వన్ ఆఫ్ ద రీజన్ అండి. చాలా భయపడుతూ వెళ్ళాననమాట. అంటే అక్కడికెళ్ళాక ఎలా వెళ్ళాలి? ఇవి మనకు దారులు తెలీదు. అంటే అది ఎక్కడైనా స్టార్ట్ చేయొచ్చని తెలుసు. వేలూరు బస్ స్టాప్ నుంచయితే నాకు ఐడియా ఉంది. బట్ ఇప్పుడు నేను బెంగుళూరు బస్ స్టాప్ అనే దగ్గర ఎక్కడైనా దింపుతారేమో, అక్కడి నుంచి ఎలా వెళ్ళాలి? ఇవన్నీ మెనీ థింగ్స్ అసలు నా మైండ్‌లో అయితే చక్కర్లు కొడతానే ఉండిందనమాట. ఇంకా బస్సయితే వచ్చేసింది. 6:25 కలా. ఇంకా బస్ ఎక్కేసి కూర్చున్నాను. ఇంకా చూసాను ఇంకా
పడుకునేదొద్దు. ఎందుకంటే మంచిగా స్నానం చేసుకొని అట్లా ఉన్నాం కదా! ఎందుకు నిద్రపోవడము, మళ్ళీ ఆ నిద్ర మొహంతో వెళ్ళి ద గిరి ప్రదక్షిణ ఇవన్నీ ఎందుకు అనేసి ఇంక నేనైతే నిద్రపోలేదు. ఇంక అట్లా వ్యూ చూసుకుంటూ వచ్చాననమాట. ఇంకా మా హస్బెండ్ అయితే, "వద్దు ఎందుకమ్మా నువ్వు ఇండివిడ్యువల్‌గా పోయి ఇబ్బంది పడతావు. వద్దు ఎవరైనా వచ్చేటివంటే వెళ్ళు లేదంటే ఎందుకు" అనేసి అన్నాడు. ఇంక నాకేంటంటే పౌర్ణమి రోజు ఎలానో బుక్ చేసుకున్నాను. అది ఆల్ ఆఫ్ సడెన్ చేసుకున్నాను. ఇంకా ఎవరిని అడిగినా రాలేరు. ఇంకొంతమంది ఎలా అంటే వాళ్ళు నార్మల్ డేస్‌లో అట్లా ప్లాన్ చేసుకుంటారు. పౌర్ణమి రోజు ఫుల్ రష్ ఉంటుంది. పోను కాదు అట్లా అనేసి ఆలోచించుకొని నార్మల్ రెగ్యులర్ డేస్‌లో వెళ్తారనమాట. సో, వాళ్ళని ఇప్పుడు ఈ టైంలో పిలిచినా రారనేసి ఒక ఐడియా అనమాట. ఇంకా 7:50కి మధ్యలో బ్రేక్‌ఫాస్ట్ టైమ్ అనేసి ఇంకా బస్సయితే నిలిపారు. ఆడ వెళ్ళి ఇంకా నేను అడాయి అయితే ఒకటి తీసుకున్నాను. ఇంకా ఆ హోటల్ దగ్గర ఇంకా ఈ అమ్మాయి పరిచయం అయిందనమాట. నాతో పాటు సేమ్ బస్‌లో ట్రావెల్ అయితే చేస్తా ఉండింది అనేసి అప్పుడు తెలిసింది. ఇంకా తను కూడా ఒకటే వచ్చిందంట. తను చ ఏదో జాబ్ కోసం చూస్తా ఉన్నాను అక్క అనింది. సో, ఇంకా అలానే మాట్లాడుతూ ఇంకా సరే తను ఫస్ట్ టైమ్ రావడం ఇక్కడికైతే. ఏమి తెలీదు వాళ్ళ ఫ్రెండ్స్ సర్కిల్‌లో ఎవరో చెప్పారనేసి ఇంకా వెళ్దామని ప్లాన్ చేసుకొని వచ్చేసింది. ఇంకా బస్ వాడైతే మమ్మల్ని రమణాశ్రమం అనేసి మాకైతే స్టాప్ చూపిచ్చింది. బట్ హైవేలోనే డ్రాప్ అయితే చేసేసాడు. ఇంక అక్కడి నుంచి ఆటో పట్టుకొని వచ్చేసామనమాట. నార్మల్‌గా అయితే పర్ పర్సన్ ₹50 షేర్ ఆటో. బట్ అక్కడ ఎవరు లేరనేసి ఇంక మాకు 300 అడిగాడనమాట. ఇంకొకరు కూడా పరిచయమయ్యారప్పుడు. సో, ముగ్గురికి 300 అని చెప్పాడు. పర్ పర్సన్ 100 అనేసి. మళ్ళా ముగ్గురికి కలిపి 200 మాట్లాడినాను. ఇంకా అట్లా 200 ఇచ్చేసి వచ్చేసామనమాట. అదే ఇంకోరు పరిచయమయ్యారని చెప్పాను కదా! ఇంకా తను వాళ్ళ కజిన్స్ అక్కడ మెయిన్ రాజగోపురం దగ్గర ఉన్నారంటే, ఆటోని మేమింకా స్ట్రెయిట్‌గా రాజగోపురం దగ్గరే దింపమంటిమి. బట్ ఆళ్ళొచ్చి అదర్ సైడ్ ఆఫ్ ఎంట్రన్స్ సైడ్ వదిలారనమాట ఆటో అయితే. అలా ఇలా తిరిగి ఇంకా లాస్ట్‌కి రాజగోపురం దగ్గరకైతే వచ్చేసినాము. అక్కడ 365 ఒత్తుల దీపం అయితే వెలిగించుకొని ఇంకా అక్కడి నుంచి మొదలెట్టినామనమాట. బస్సయితే మేము 10:15కే దిగేసాము. బట్ మేము ప్రదక్షిణ స్టార్ట్ చేసేటప్పటికి 10:55 అలా అయిందనమాట. ఇంకా అక్కడి నుంచి సాక్స్ ఏసుకున్నాం గానీ, భయంకరమైన ఎండండి. మళ్ళీ క్రౌడ్ కూడా అంతగా లేదు. ఏమి అనేసి ఇంకా ఇక్కడ జ్యూస్ అంగిట్లో అడిగితే తను చెప్తా అనింది, "లేదు నైట్ ఫుల్లుగా వచ్చిన్నారు. ప్రతి పౌర్ణమికి నైట్‌లో ఎక్కువ విశేషంగా ఉంటుందనేసి" తను చెప్పిందనమాట. సో, దాంట్లోనే నాకింక అర్థమైపోయింది. అన్నెసెసరీగా మనము పొద్దున బస్సయితే బుక్ చేసుకున్నాము అనేసి. నైట్‌లో కూడా క్రౌడ్ ఉండేది వల్ల ఎక్కడి నుంచైనా సింగిల్ పర్సన్స్ కూడా వెళ్తారు అనేది మళ్ళా అర్థమైంది. ఎప్పుడైనా ప్లాన్ జేసుకోవాలన్నా ఇంక మీట నైట్ కూడా ప్లాన్ జేసుకోవచ్చు అనేసి ఇంకా అనుకున్నాను. నేనైతే సాక్స్ ఏసుకొని నడిచాననమాట. స్టార్ట్ చేసేటప్పుడు ఒట్టికాళ్ళతోనే నడిచాను. మళ్ళా తర్వాత సాక్స్ తీసుకొని ఇంకా సాక్స్ అయితే వేసుకున్నాను. బట్ కింద మట్టి సన్న సన్న సందులుంటాయి గదా! సాక్స్‌లో. వాటిల్లో దూరుకొని నాకు అసలు చాలా ఇబ్బందయిపోయింది. మళ్ళీ బొబ్బలొచ్చేసిందనమాట. వేలు దగ్గర ఉండే స్కిన్ అంతా బొబ్బలెత్తిపోయింది. వాటర్ చేరినట్టు ఉంది. ఇంక 3 అవర్స్ 40 మినిట్స్‌లో అయితే మేము కంప్లీట్ చేశాము. మొత్తం గిరి ప్రదక్షిణ 14 కిలోమీటర్సు. 2:30కి అంతా కంప్లీట్ చేసేసి ఇంకా బస్ స్టాప్‌కయితే వచ్చేసాం. బెంగుళూరు బస్ స్టాప్‌కి. ఎవరైనా ప్లాన్ చేసేట్టుగా అంటే ఖచ్చితంగా నైట్‌లో ప్లాన్ జేసుకోండి. పగలు కంటే కూడా నైట్‌లో అయితే క్రౌడ్ ఉంటుంది. అన్నిటికి మీకు ఇబ్బంది లేకుండా హ్యాపీగా ట్రావెల్ అయితే చేయొచ్చు. అలానే వెళ్తూ మనకు ఏదో ఒకటి లిక్విడ్ ఫుడ్ అయితే ఎక్కువ తీసుకోండి. సాలిడ్ ఫుడ్స్ కంటే కూడా మనకు లిక్విడ్ చాలా దప్పేసేస్తుంది. ఇంక నాకు బస్‌లో అయితే కొంచెం ఒక రకంగా సఫికేషన్ వల్లనో ఏమో వామిటింగ్ సెన్సేషన్ వచ్చేసింది. ప్లస్ ఆఫ్టర్‌నూన్ ఫుడ్ లేదు. నాకైతే హెడేక్ విపరీతమైన హెడేక్ డీహైడ్రేట్ అయిపోయి చాలా హెడేక్ అయితే అయ్యింది. సో, మీరు ఖచ్చితంగా ఇలాంటివన్నీ పాటించుకుంటూ ప్లాన్ జేసుకోండండి. వీలైనంత వరకు నైట్ గిరి ప్రదక్షిణ ప్లాన్ జేసుకోండి. అదే మీకు అన్ని విధాలుగాను హెల్ప్ అవుతుంది. ఇంగా ఆ అమ్మాయి, నేను ఇద్దరము ఎలక్ట్రానిక్ సిటీ దగ్గరైతే దిగిపోయాము. ఇంగా అక్కడి నుంచి ఇంక నేను ఇంటికైతే వచ్చేసాను. మొత్తానికి నా జర్నీ కాస్త డిఫికల్ట్‌గా నేను ఫీల్ అయినా కూడా ఫైనల్‌గా హ్యాపీ ఫేస్‌తో అయితే ఇంటికొచ్చాను. ఇంటికి నేను 9:30కి అయితే రీచ్ అయ్యానండి. ఇంక రాంగానే కాసేపు వేడి నీళ్ళలో కాలు పెట్టి కాసేపు రిలాక్స్ అయ్యాను. ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నానండి. అలా మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే కొట్టేసేయండి. థ్యాంక్ యూ. బాయ్.